సుబ్బారావు తన ఇంటి ముందున్న అరుగు మీద బాధగా కూర్చున్నాడు. అటుగా వెళ్తున్న వెంకట్రావు ఏమైందిరా అని అడిగాడు. నిన్నటి నుంచి ఒకటే తలనొప్పిరా చెప్పాడు సుబ్బారావు. ఓ సంతేనా, నాకు ఇలాగే తలనొప్పి వస్తే జెండు బామ్ రాసుకొని మా ఆవిడ ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నానురా, అంతే తలనొప్పి ఎగిరిపోయింది వెంకట్రావు చెప్పాడు. అరే నేను జెండు బామ్ రాసుకొని వస్తాను, మీ ఆవిడ ఎక్కడుందో చెప్పరా, ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాను సుబ్బారావు అడిగాడు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చెయ్యండి. థ్యాంక్ యూ. ఒక భర్త తన భార్యకు ఉత్తరం రాశాడు. ఈ నెల జీతం బదులుగా 100 ముద్దులు పంపిస్తున్నాను, తీసుకో. భార్య నుంచి భర్తకు ఉత్తరం వచ్చింది. మీరు పంపిన 100 ముద్దులు అందాయి. అందులో 2 ముద్దులు పాలవాడికి ఇచ్చాను. మావయ్య గారికి 7 ముద్దులు ఇచ్చాను. కూరగాయలు తెచ్చేవాడికి 7 ముద్దులు ఇస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు. అందుకే వాడికి 9 ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది. ఇంటి ఓనరు రోజు 5 లేదా 6 ముద్దులు పట్టుకెళ్తున్నాడు. అయినా కంగారు పడకండి, నా వద్ద మీరు పంపిన 35 ముద్దులు మిగిలే ఉన్నాయి. భర్త నుంచి వెంటనే టెలిగ్రామ్ వచ్చింది. రేపే నా జీతం మనీ ఆర్డర్ పంపిస్తున్నాను, ముద్దులు ఇవ్వడం ఆపే వెంటనే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చెయ్యండి. థ్యాంక్ యూ.